హర హర మహాదేవ్, జై శ్రీ లక్ష్మీ నరసింహ స్వామియే శరణమయ్యప్ప. స్వామి, ఈ వీడియోలో ఆ శబరిమలలో ఉండే పరిస్థితి ఎలా ఉందో, అక్కడ ఆ రష్ ఎలా ఉందో, అక్కడ దర్శనం ఎంతసేపు పడుతుందో, ఏంటి ఎలా ఏం పరిస్థితి, అసలు ఆ స్వాములు ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. స్వాములు అక్కడున్న రష్కి చాలామంది స్వాములు తట్టుకోలేక అక్కడ కొంతమంది టికెట్లు తీసుకోకుండా వచ్చినా కూడా అక్కడ ఏమవుతుందంటే స్వాములు పైకి ఎక్కలేక అక్కనే పంపలో ఇరుముళ్ళు ఇప్పుకొని అక్కనే ఇరుముడు సమర్పించేసి రిటర్న్ వెళ్తున్నారు స్వామి. ఇదైతే మానుకోండి స్వామి. కొంతమంది ఎవరైనా అలా చేస్తుంటే స్వామి, దర్శనం అయితే మినిమం 24 గంటల పైన పడుతుంది స్వామి. పంపలో అయితే 3-4 కంపార్ట్మెంట్లు ఉన్నాయి స్వామి. అసలు ఆ కంపార్ట్మెంట్లు ఎందుకు పెట్టారో అర్థం కాలేదు స్వామి. అసలు ఆ కంపార్ట్మెంట్లో స్వాములని గుచ్చేసి అసలు మొత్తం కట్టి పడేసినట్టు చేస్తున్నారు స్వామి. ఇదైతే చాలా తప్పు స్వామి. అక్కడ రాజకీయాల పరంగా ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారో తెలియట్లేదు, కానీ అలా కట్టేసి ప్రతి ఒక్క స్వాములకి భయం అనేది పుట్టిస్తున్నారు స్వామి. అంత రష్లో చూపిస్తున్నారు. స్వాములు అయితే అసలు తట్టుకోలేకున్నారు స్వామి. ఊపిరి ఆడట్లేదు. చిన్నపిల్లల మధ్యలో అయితే ఇరుక్కపోతున్నారు. చాలా జాగ్రత్తలు అనేది తీసుకోవాలి స్వామి. స్వాములు అయితే కంపల్సరీ చాలా లేట్ అవుతుంది కాబట్టి ఫుడ్ కూడా క్యారీ చేయండి స్వామి. నాకు చాలామంది స్వాములు అడుగుతున్న ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే, అసలు స్వాములు క్యూ అనేది ఎక్కడి నుంచి ఉందని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు స్వామి. స్వామి, పంపలో స్నానం చేసిన కాడి నుంచి క్యూ అనేది ఉంది స్వామి. స్వాములు అసలు ఎంత నిండిపోయారో ఇక్కడ వీడియోలో మీకు కనిపిస్తుంది కదా స్వామి. ఇది పంప నది పక్కన స్వామి. పంప నుంచి సన్నిధానం వరకు ఇలానే క్యూ లైన్ ఉందంటే అదైతే తప్పు స్వామి. పంపలో వినాయకుడు దర్శనం అయిపోయాక కొంచెం ఫ్రీ అయితే ఉంది స్వామి. కొంత దూరం పోయాక నుంచి అయితే మళ్ళీ ఆ రష్ అనేది ఫామ్ అవుతుంది స్వామి. మీరు నమ్మరు, ఒక విషయం చెప్తే రియల్గా నాకు జరిగింది స్వామి. ఏం జరిగిందంటే, మా కర్నూలు నుంచి కొంతమంది స్వాములు అయితే దర్శనంకి వెళ్ళారు స్వామి. వెళ్ళాక స్వామివారి ప్రసాదం తీసుకొని వస్తారు కదా స్వామి డబ్బాలో. ఆ డబ్బా నాకు ప్రసాదం కోసం ఇయ్యనీకి వచ్చారు స్వామి. నేను చూసి స్టన్ అయిపోయినా స్వామి. ఎందుకంటే ఆ ప్రసాదం అనేది మన శబరిమలలో ఉన్న ప్రసాదం కాదు స్వామి. నీలకల్లో మహాదేవ్ టెంపుల్ ఉంటుంది కదా స్వామి, ఆ టెంపుల్లో ఇచ్చే అయ్యప్ప ప్రసాదం స్వామి. చాలా బాగా గమనిస్తే ఇది ప్రసాదం అయ్యప్ప స్వామిది కాదు కదా అని చాలాసేపు చూశాక అర్థమైంది స్వామి. ఆ ప్రసాదం నీలకల్లో ఉండే మహాదేవ్ ప్రసాదం స్వామి. స్వామి, చాలామంది ఇలా చేస్తున్నారు స్వామి. దయచేసి ఇలా అయితే చేయొద్దండి స్వామి. ఇలా చేసి ప్రతి ఒక్కరు ఇలాగే నేర్చుకున్నారంటే రేపు పొద్దున చాలా ఇబ్బంది అవుతుంది స్వామి. ఇది ఒక్క సంవత్సరం తట్టుకోండి స్వామి. నెక్స్ట్ సంవత్సరం నుంచి అయితే ఇలా ఉండదు స్వామి. ఈ సంవత్సరం తట్టుకొని ఆ శబరిమలలో ఉన్న సన్నిధానంకి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కనే ఇరుముడి ఇప్పండి స్వామి. ఇంకా చాలామంది అడుగుతున్న డౌట్ ఏంటంటే, టికెట్ అనేది లేకుంటే లోపలికి వెళ్ళొచ్చా, అసలు ఆ దర్శనానికి పంపిస్తారా అంటే, స్వామి లక్షణంగా వెళ్ళొచ్చు స్వామి. అక్కడ ఉన్న రష్కి ఆ టికెట్స్ కూడా చెక్ చేయడానికి వాళ్ళకి అంత ఓపిక లేదు స్వామి. లైన్లో వెళ్తున్నప్పుడు వాళ్ళ పక్కన చేత కూడా వెళ్ళిపోవచ్చు స్వామి. చాలా వరకు టికెట్స్ లేవని చెప్పి చాలామంది అందరూ వెనకడుగేస్తున్నారు స్వామి. టికెట్స్ లేకుండా కూడా దర్శనంకి వెళ్ళొచ్చు స్వామి. లేదు మాకు టికెట్ కంపల్సరీ కావాలనుకుంటే మాత్రం నీలకల్లో అనేది టికెట్ ఇస్తున్నారు స్వామి. తర్వాత పంప దగ్గర కూడా టికెట్లు అనేది ఇస్తున్నారు స్వామి. దయచేసి అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న క్యూ లైన్లో నిలబడి టికెట్ తీసుకొని దర్శనంకి వెళ్ళండి స్వామి. ఇంకా వాటర్ దొరుకుతుందా, ఫుడ్ దొరుకుతుందా అని చాలామంది అడుగుతున్నారు స్వామి. వాటర్ అయితే ఎక్కడ దొరకట్లేదు స్వామి. మెడికేటెడ్ వాటర్ అయితే దొరుకుతుంది. ఆ వాటర్ ఒక్కటే తాగుతూ వెళ్తుండాలి స్వామి. ఇంకా కొన్ని చోట్ల అయితే ట్యాప్స్ ఉన్నాయి. ఆ ట్యాప్స్ అయితే వాటర్ పట్టుకొని మన బాటిల్ అయితే వెళ్ళొచ్చు. ప్లాస్టిక్ బాటిల్ అయితే కొంచెం అవాయిడ్ చేయండి స్వామి. మీరు క్యారీ చేయండి స్వామి. ఒక స్టీల్ బాటిల్ అనేది క్యారీ చేయండి. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ అయితే మ్యాక్సిమం ఒక హోటల్ అయితే ఉంటున్నట్టు స్వామి. 1-2 హోటల్ అయితే నాకు కనిపించిన వరకు అయితే 1-2 హోటల్ ఉన్నాయి. ఇంకా తర్వాత అయితే హోటల్లో మ్యాక్సిమం అయితే అడుగడుగు అయితే ఫ్రూట్స్ అయితే ఉన్నాయి స్వామి. ఆ ఫ్రూట్స్ తింటూ మనమైతే ఎక్కొచ్చు స్వామి. కొంతమంది స్వాములు వెదర్ కండిషన్ గురించి అడుగుతున్నారు స్వామి. ఇప్పటికైతే ప్రస్తుతానికైతే వానలు అయితే లేవు స్వామి. కొంచెం అయితే ఎండ అయితే కురుస్తూనే ఉంది. మీరైతే కొంచెం అప్పుడప్పుడైతే ఒక చిన్న చినుకులు అయితే పడిపోతుంది స్వామి. ఇదైతే వెదర్ కండిషన్ అక్కడ. నేను మరీ చెప్పేది ఏంటంటే, పిల్లలున్న స్వాములను అయితే చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి స్వామి. ఆ తొప్పుడాటలు అసలుకి పిల్లలు అనేది చిన్న హైట్ కొంచెం తక్కువ ఉంటారు కదా స్వామి. ఆ పెద్ద స్వాముల మధ్యలో ఆ చిన్న స్వాములు ఉండడం వల్ల ఊపిరి అనేది ఆడట్లేదు స్వామి. దయచేసి పిల్లల్ని తీసుకుపోతే భుజాలపైన పెట్టుకోండి స్వామి. నేను చెప్పే సజెషన్ ఏంటంటే, దయచేసి పిల్లలు ఉంటే ట్రాక్టర్ రూట్కి వెళ్ళండి స్వామి. ఆ ట్రాక్టర్ రూట్కి వెళ్ళి డైరెక్ట్ సన్నిధానంకి వెళ్ళండి స్వామి. పోలీసులు ఒకవేళ ఆపితే కూడా మీరు రిక్వెస్ట్ చేసుకోండి స్వామి. మీకు పంపిస్తారు పంపించకనట్లా. ఒకవేళ పంపించకుంటే అప్పుడు ఏదో ఆల్టర్నేట్ ఆలోచించండి స్వామి. నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే, మా పిల్లలు నిన్ననే దర్శనం చేసుకున్నారు స్వామి. మా ఊళ్ళు మొత్తం 9 మంది స్వామి పిల్లలు. ఆ 9 మంది పిల్లలు కూడా ఆ ట్రాక్టర్ రూట్లోనే వెళ్ళి దర్శనం చేసుకున్నారు స్వామి. వాళ్ళకి 2.5 అవర్స్లో దర్శనం అయిపోయింది స్వామి. కేవలం మేము పిల్లలు ఉన్నారు మాకు ప్లీజ్ మాకు రిక్వెస్ట్ కోసం అడుగుతుంటే వాళ్ళు అప్పుడు పంపించారు స్వామి పోలీసు వాళ్ళు కూడా.
అసలు చాలామంది స్వామి ఆ తోసుకోవడం కానీ అక్కడ ఎక్కడంటే అక్కడ పాకి పాకి ఎక్కుతున్నారు స్వామి. అసలు ఎలా ఎక్కుతున్నారో ఎలా దుంకుతున్నారో ఆ ఇరుములతో ఏమేం చేస్తున్నారో అసలు ఆ కళ్ళతో చూస్తుంటేనే మాకు బాధ అనిపిస్తుంది స్వామి. దయచేసి ఈ వీడియో చూసేటోళ్ళైనా కొంచెం వరకు అలా చేయకుండా మంచిగా అయ్యప్పని దర్శనం చేసుకోండి స్వామి. చాలామంది ఓల్డ్ ఏజ్ వాళ్ళనైతే ఆ స్ట్రెచ్చర్ మీద తీసుకోవడం చాలా చూశాను స్వామి. వాళ్ళకైతే బ్రీతింగ్ ప్రాబ్లం అయితే వస్తుంది. అలా స్ట్రెచ్చర్ మీద తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టేసి వాళ్ళకి అనేది ఒక ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది స్వామి. ఆ ముసలి వాళ్ళు కూడా ఆ ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటే కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని వెళ్ళండి స్వామి. మీకు ఒకవేళ ఒక చిన్న హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా చాలా జాగ్రత్తలు తీసుకోండి స్వామి. అక్కడ సంబంధించిన ఎవరైనా ఒక హెడ్ అనేది ఎవరైనా ఉంటే అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి ముందే తెలపండి స్వామి, నా పరిస్థితి ఇది, నాది ఇలా ఉంది అంటే వాళ్ళు ఏమైనా సాయం చేయగలుగుతారు స్వామి. మీరు ఏం చెప్పకుండా అయ్యప్ప చూసుకుంటాడు అని వెళ్తే చాలా ఇబ్బంది పడాల్సింది వస్తుంది స్వామి. చాలామంది స్వాములు చేస్తున్న తప్పు ఏంటంటే అయ్యప్ప స్వామి దర్శనం అయిపోయాక ఆ ఇరుముడు అనేది ఇప్పేశాక నెయ్యాభిషేకంకి నెయ్యి అనేది పంపించాక చాలామంది స్వాములు ఒక 3-4 టైమ్స్ అనేది దర్శనంకి వెళ్తున్నారు స్వామి. అలా వెళ్ళడం వల్ల ఎన్నికలు ఉన్న స్వాములకి దర్శనం అనేది చాలా లేట్ అవుతుంది స్వామి. దయచేసి మీరు కనులారా అయ్యప్పని చూసుకున్నాక ఇంకోసారి దర్శనం కోసం అయితే వెళ్ళొద్దండి స్వామి. ఇది ఒక్క సంవత్సరం అదొక్కటి చేయండి స్వామి. మీరు అక్కడ దర్శనం కోసం అక్కడే ఉండడం వల్ల మీరు మరీ దర్శనం పోవడం వల్ల వెనుకలో ఉన్న స్వాములకు దర్శనం అనేది చాలా లేట్ అవుతుంది స్వామి. వాళ్ళకు కూడా ఒక కడుపు అనేది ఉంటుంది కదా స్వామి. వాళ్ళకి అనేది ఆకలి అవుతుంటుంది, దప్పిక అవుతుంటుంది. అంతమంది రష్లో వాళ్ళు ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది కూడా అర్థం కాదు స్వామి. దయచేసి ఒక్కసారో 2 సార్లు దర్శనం చేసుకున్నాక మీరు ఆ అయ్యప్ప స్వామి దర్శనం అయిపోయిన వెంటనే కింద దిగేసేయండి స్వామి. అక్కడ అస్సలు ఉండొద్దండి. అలా ఉండడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది స్వామి. మీ బాధని నేను అర్థం చేసుకోగలను స్వామి. ప్రతి ఒక్క స్వామికి అలా ఉంటుంది. ఆ స్వామివారిని అలాగే చూడాలా, మళ్ళీ పోయి చూడాలా అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఈ సంవత్సరం ఒక్కటి తట్టుకొని ఇది ఒక్క సంవత్సరం నా మాట విని దయచేసి కింది దిగండి స్వామి. ఎందుకంటే చాలా ఇబ్బంది అనేది జరుగుతున్నాయి స్వామి. అక్కడ ఆ రాజకీయాల వల్ల అసలు చాలా ఇబ్బందులు పడుతున్నారు స్వామి. ప్రసాదం క్యూ లైన్ అనేది చాలా అంత హెవీ లేదు స్వామి, మీడియం రేంజ్లోనే ఉంది. ప్రసాదం క్యూ లైన్ అయితే ఇబ్బంది అయితే లేదు. ప్రతి ఒక్కరు ప్రసాదంకి వెళ్ళి ఎన్ని కావాలంటే అనేది తీసుకోవచ్చు స్వామి. కానీ ప్రతిసారి మనకి డబ్బాల్లో ఇస్తున్నారు స్వామి. కొన్నిసార్లు అయితే ఆ డబ్బాలు అనేది ఇవ్వట్లేదు స్వామి. ఇప్పుడు మనకు క్యారీ బ్యాగ్ అనేది తీసుకోండి స్వామి. దర్శనం అయితే మినిమం 20 hours ప్లస్ వేసుకోండి స్వామి. ఎందుకంటే అంతరాన మీరు ఊహించుకుంటే కానీ మీకు ఇంకా జల్దీ కాదు స్వామి. ఎందుకంటే ఒకవేళ జల్దీ కావచ్చు, నేను కాదనట్లేదు, కానీ అంత ప్రిపేర్ అయిపోండి స్వామి. అంత ప్రిపేర్ అయిపోతేనే మీరు అక్కడ ఉండగలుగుతారు స్వామి. చాలామంది స్వాములకి ఎందుకు ఈ సంవత్సరమే ఇలా అవుతుంది, ఎందుకు ఈ సంవత్సరమే ఇంతమంది స్వాములు వస్తున్నారు, ఎందుకు ఈ సంవత్సరమే ఈ టైంకి ఈ డేట్లకి ఇంత రష్ ఎందుకు ఉంటుంది అనేది పూర్తి వీడియో నేను త్వరలో చేస్తాను స్వామి. అసలు ఎందుకు ఇంతమంది స్వాములు ఈ సంవత్సరం ఎలా వస్తున్నారని అయితే పూర్తి వీడియో నేను చేస్తాను. నేను నెక్స్ట్ వీడియో కూడా త్వరలో ఆ జనవరిలో స్వాములు రష్ ఎలా ఉంటుందని కూడా నేను ముందే చెప్పబోతున్నాను స్వామి. ఆ నెక్స్ట్ వీడియో నేను రాబోతుంది. అసలు అలా ఎందుకు అవుతుంది, ఏమవుతుంది, అసలు అంతమంది స్వాములు ఎందుకు వస్తున్నారు, ఆ టైంలో ఏందనేది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్వామి. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి స్వామి, లైక్ చేయండి స్వామి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి స్వామి.